హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నేను లైవ్ చేశానండి. ఆ లైవ్‌లో హ్మ్, అంటే మాటలు పోయాయి తెలియకుండానే. అందుకని దీన్ని మళ్ళీ మీకు ఎడిట్ చేసి పెడుతున్నానండి. ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కండి. అలాగే షేర్ చేయండి. ముందుగా మీకందరికీ ఏకాదశి ఏకాదశి అండి. ఇవాళ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మనకి ఏకాదశి అంటే గుర్తొచ్చేది ముందుగా ఆషాఢ మాసం అండి. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళకి గుర్తొచ్చేది ఏంటండి, ముందు ఆషాఢం ఆఫర్ సేల్ కదండి గుర్తొస్తుంది. అలాగే నేను కూడా ఆషాఢం ఆఫర్లో కొన్న శారీలు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. ముందుగా ఈ శారీ చూపిస్తానండి. ఇది కూడా నేను ఆన్లైన్లో కొన్న శారీ అండి. ఇది మల్లిక యూట్యూబ్ ఛానల్లోనేమో కొన్నాను. 750 ఎంతో పడిందండి. బ్లౌజు ఇది ఇచ్చారండి. ఇది సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి. అలాగే బ్లౌజ్ ఇచ్చాడండి. బ్లౌజు ఆ వెనక భాగము ముందు చేతుల భాగం డిజైనర్ వేర్ ఇచ్చారండి. అంటే ఆ ముందు పక్క ఉండే రెడ్ కలర్ నేను వేరే బ్లౌజు సెట్ చేసుకున్నానండి. ఇలా అంచు ఇచ్చాడండి. అంటే తలుపులు లేసి ఇచ్చాడు. సింపుల్గా ఉంది శారీ. బాగానే ఉంది కదా అన్నట్లుగా తీసుకున్నానండి. ఈ కలర్ లేదు నాకు, అందుకోసం నేను ఇది తీసుకున్నాను. 750 పడింది. బ్లౌజ్కి అదే వేసుకున్నాను. ముందు భాగము వెనక భాగము వేరే బ్లౌజ్ది వేసుకున్నానండి. లుక్ ఇలాగుందండి. సింపుల్గా ఉంది, బాగుంది అని అనుకుంటున్నాను నేను. మరి మీరు ఎలా ఉందో చెప్పండి. ఇది పండగ కదండి, అందుకని కట్టుకున్నాను. ఇంకొక శారీ చూపిద్దామండి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే కొన్నానండి. ఈ మధ్య బెనారస్ రంకాట్ అని వస్తున్నాయి కదా శారీలు, ఆ బెనారస్ రంకాట్ అండి ఇది. ఎదిగోండి, అంటే ఒక పక్క జరీ ఉంటుంది, దాని మీద మళ్ళీ పెయింట్ లాగా వేసి ఉంటారండి. అంటే అది పెయింట్ లాగా కనబడదు, కానీ పెయింటే. జరీ ఉంటుంది, పెయింట్ ఉంటుంది, రెండు ఉంటాయండి. అదండి వాటి వెరైటీ. ఇవి మామూలుగా ఎక్కడన్నా బజార్లో కొనుక్కుందామన్నా కనబడట్లేదండి. ఇవి ఆన్లైన్లో మాత్రమే దొరుకుతున్నాయి. ఇదిగోండి చూడండి, ఒక పక్క జరీ ఒక పక్క పెయింట్ రెండు ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో మాత్రమే దొరుకుతున్నాయండి, ఎక్కడా దొరకట్లేదు. ఏమో మరి తెలియదు, కానీ బయట ఒకవేళ అడిగినా 10,000 12,000 చెప్తున్నాయి. మా దగ్గర ఉండవు ఇవి, ఆన్లైన్లో మాత్రమే దొరుకుతాయి అని చెప్తున్నారు. నాకు ఆన్లైన్లో కనబడ్డాయి కాబట్టి నేను తీసుకున్నానండి. ఇదండి, ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు, ఎల్లో కలర్ శారీ అండి. మొత్తం ఆల్ ఓవర్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ జాకెట్ అయినా వేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ ఇచ్చారని అనుకుంటున్నాను నేను, కానీ తీసి పక్కన పెట్టేసినట్లున్నాను. వేరేది ఏదన్నా పేరప్ చేసుకుందాంలే అన్నట్టుగా. ఇదండి ఈ బ్లౌజు. శారీ బెనారస్ రంకాట్ గజ్జి శాటిన్ అండి శారీ పేరు. అంటే పట్టులాగా మెరిసిపోతుంది, అలాగే బెనారస్ లాగా ఉంది, అందుకని బెనారస్ గజ్జి రంకాట్ శారీ అండి దీని పేరు. ఇది నాకు 4,000 పడిందండి. 4,200 ఏమో పడింది. బాగుందని అనుకుంటున్నానండి. ఇది ఎంత ఖరీదు చేసేద్దో లేదో మీరు చెప్పండి. బాగున్నాయని తీసుకున్నాను. అలాగే ఇది పళ్ళు అండి. అంటే కొంచెం బరువే ఉంది శారీ, ఏమో బరువు లేదని చెప్పను, కానీ మోడల్ కొత్త వెరైటీ కావాలంటే వేసుకోవాలి కదండి, అందుకని తీసుకున్నాను నేను దీన్ని. జారిపోతుందండి, పట్టుకుంటే జారిపోతుంది శారీ మాత్రం. సేమ్ ఇదే కలర్లో ఇంకొక చీర ఉంది, అది బాందిని అన్నమాట. బాందిని రంకాట్ శారీ. ఇది గజ్జి శాటిన్ రంకాట్ అండి. ఇంకో శారీ చూద్దామండి. ఇది బాందిని డోలా సిల్క్ అంట.
ఇది బ్లాక్ కాదండి, బ్లూవేను అలా కనబడుతుంది. దీనికి బుక్ చేసేటప్పుడు నాకు ఆ వర్క్ కనబడలేదండి, కానీ ఇంటికి వచ్చాక వర్క్ కనబడింది. సరేలేక ఇదొక వెరైటీ కదా, బాగానే ఉందిలే అన్నట్లుగా ఫీల్ అయ్యాను. ఇది ఎంత 2200 ఎంతో పడిందండి. మామూలుగా అయితే 5000 6000 అట్లా ఉంటుందంట. బాందిని ప్రింట్ అండి, ప్రింట్ ఉంది, జరీ ఉంది. అలాగే అమ్మాయి బొమ్మలు ఉన్నాయండి. కాంట్రాస్ట్ అంచు వచ్చింది, కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. ఇదిగోండి అమ్మాయి బొమ్మలు బాగున్నాయి కదా. అమ్మాయి బొమ్మలు నాకు ఎందుకో కొంచెం బొమ్మలు అంటే పక్షులు బొమ్మలు ఫిగర్లు అవన్నీ ఉంటేనే నచ్చుతున్నాయండి. అందుకని అవే తీసుకుంటున్నాను ఎక్కువగా. ఇదండి శారీ, బెనారస్ బాందిని శారీ అండి. మామూలుగా అయితే 4000 5000 పడే శారీ నేను 2200 ఏమో తీసుకున్నాను, 2300 ఏమో తీసుకున్నానండి. అన్ని అమ్మాయి బొమ్మలు. అంటే ఇది ఒకటి ప్రింట్ ఒకటి జరీ ఉంది, అట్లా ఉంది. చూసేదానికి బ్లాక్గా ఉంది కానీ నేవీ బ్లూ కలర్ అండి. నాకు పెద్దగా లేవు నేవీ బ్లూ కలర్, అందుకని అది తీసుకున్నాను. పట్టుకుంటే చాలా మెత్తగా ఉందండి, లైట్ వెయిట్గా ఉంది. ఇది దాని బ్లౌజ్ అండి, సాదా బ్లౌజ్ ఇచ్చి అంచు ఇచ్చాడు. ఇది శారీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది, ఇది బరువేం లేదు, బాగుందండి. దానికి ట్యాజిల్స్ కూడా వేశాడు. అంటే 4-5 అక్కడక్కడ ఇచ్చాడు, నిండుగా కాదు కానీ అక్కడక్కడ ఇచ్చాడు. అదొక ఫ్యాషన్గా ఉన్నట్టుంది. ఇదండి, ఇదొక చీర, పెద్ద పళ్ళులో పెద్ద బొమ్మలు, శారీ అంతా చిన్న బొమ్మలు ఉందండి. ఇదొక వెరైటీ అని నేను అనుకున్నానండి, అనుకున్నాను కాబట్టి ఫీల్ అయి తీసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. రేటు ఎక్కువ తక్కువ చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకొక శారీ చూద్దామండి. దీని అంచు పళ్ళు పోద్దో ఏమో కానీ, అంటే దాంట్లో అవి ఇచ్చున్నాడండి, వర్క్ లాగా చిన్న ఈ వర్క్ బ్లౌజ్ అంటే చిన్న వర్క్ లాగా ఇచ్చాడు. అది పెద్దదని చెప్పను కానీ చిన్నదిగా ఇచ్చాడు వర్కు. బాగుందండి ఈ శారీ కూడా. ఇంకో శారీ చూద్దాము. ఇవన్నీ ఆఫర్ అని చెప్పారు వాళ్ళు, ఆఫర్లో కొన్నాము. మన ఆడవాళ్ళము ఎన్ని చీరలు ఉన్నా మనకి వెరైటీగా కనబడితే మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం కదండి చీరలు. అట్లా తీసుకున్నాను నేను ఈ చీర. ఇంకో చీర చూద్దామండి. ఇది పోచంపల్లి ఇక్కత్ మోడల్ అండి. ఇది కూడా డోలా సిల్క్ అనే చెప్పారు. ఇక్కత్ మోడల్ సెల్ఫ్ డిజైన్, అంటే అంచు గోల్డ్ కలర్ ఇచ్చాడు, శారీ కాఫీ కలర్ ఇచ్చాడండి. నాకు పెద్దగా ఎక్కువగా లేవు కాఫీ కలర్ కూడా, ఒకటే రెండో ఉండాలంతేను. 2 కూడా లేవు, ఒకటే అనుకుంటా. ఇది రెండోది కాఫీ కలర్. అంచు ఇలా ఇచ్చాడండి, గోల్డ్ అంచు ఇచ్చాడు, పెద్ద అంచు ఇచ్చాడండి. ఇది కూడా పట్టుకుంటే జారిపోతుందండి. అవి మరి ఎలా కట్టుకోవాలో తెలియదు కానీ స్మూత్గా ఉన్నాయండి. ఉతికితే ఎలా అవుతాయో తెలియదు. సాదా బ్లౌజ్ ఇచ్చి అంచు ఇచ్చాడండి. పట్టుకుంటేనే జారిపోతున్నాయి, మడతలు వేయడానికి కూడా నాకు వల్ల కావట్లేదు. పోచంపల్లి ఇక్కత్ మోడల్ ఇచ్చాడు. ఏనుగులు పీకాక్లు ఉన్నాయండి దాంట్లో డిజైన్లో. అన్ని రంగులు, ఆల్ ఓవర్ రంగులు ఇచ్చాడు. ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. వాళ్ళు మాత్రం సెల్ఫ్ ఇచ్చారండి. నేను గ్రీన్ వేసుకుందాం అనుకుంటున్నాను, సెట్ చేసుకోవాలి.
గ్రీన్ బ్లౌజ్ సెట్ చేసుకోవాలండి. ఇది ఒక రకం శారీ అండి. ఇది నేను మైలక్కి కాదు, బెనారస్ పతాన్ పట్టు శారీ ఛానల్లో తీసుకున్నానండి. ఎంత 1400 1300 పడిందండి ఈ చీర. ఇంకో చీర చూద్దామండి. ఇది గజ్జి శాటిన్ అంట అండి, గజ్జి శాటిన్ శారీ. ఇది మామూలు గోల్డ్ అంచి ఇచ్చాడు, లతల్లాగా డిజైన్ ఇచ్చాడండి. దాంట్లో పువ్వులు కూడా ఇచ్చారు, ఒక 2 ట్యాజిల్స్ ఏమో ఇచ్చారు. ఇది శారీ అండి, రెడ్ కలర్ అండి. ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో డిజైన్ ఇచ్చాడండి. ఇది శారీ పళ్ళు అండి, ఇది గోల్డెన్ కలర్ పళ్ళు ఇచ్చాడు. ఇది కూడా గజ్జి శాటిన్ అండి, రెడ్ కలరు. ఇంకా సాదా బ్లౌజ్ ఇచ్చినట్టున్నాడు. దానికి ఇంకా వేరేది తీసుకోవాలి, నేను ఆల్టర్నేషన్ తీసుకోవాలి. సాదా డిజైన్ జాకెట్ ఇచ్చాడండి, అది కూడా ఇచ్చినట్లేడు. బ్లౌజ్ కూడా అంటే కొన్నిటికి ఉంటున్నాయి, కొన్నిటికి ఉండట్లేదు. అందుకే కొంచెం ఇవి తక్కువలో వస్తున్నాయని చెప్తున్నారండి వాళ్ళు. ఇది కూడా 3000 4000 మామూలుగా చేస్తుంది అని చెప్తున్నారు బయట. ఇది నాకు 1400 ఏమో పడినట్టుందండి. ఇది గజ్జి శాటిన్ అండి, అంటే సెమీ గజ్జి అన్నమాట, అంటే ప్యూర్ గజ్జి కాదు, సెమీ గజ్జి శాటిన్ అండి. ఇదొక శారీ అండి. ఇంకో శారీ చూద్దామండి. ఇది కూడా గజ్జి శాటినే, ఇది ఒక రకం అండి. వైలెట్ అయ్యేతలకే నాకు ఇంకా గజ్జి శాటిన్ అయినా నేను వైలెట్ కలర్ అనేతలకి నచ్చిందండి, ఆ కలర్ తీసుకున్నాను. నాకెందుకో కొంచెం నిండు కలర్లు అంటేనే ఇష్టపడతాను, లైట్ కలర్లు ఎందుకో పెద్ద నచ్చవా అని అనిపిస్తుంది నాకు. ఇది వైలెట్ కలర్ అండి, అక్కడక్కడ డిజైన్ ఇచ్చారు, ఆ డిజైన్లో మళ్ళీ కలర్స్ ఇచ్చాడండి, పువ్వుల్లో కలర్స్ ఇచ్చాడు. ఇది కొంచెం నలిగినట్టు అనిపిస్తుందండి, నలిగినట్టు ఉంది, కొంచెం ఐరన్ చేసుకోవాలి. అంటే వాళ్ళు తాళ్ళు తెస్తారండి, ఆ తాళ్ళల్లో మనం తీసుకోవాలి. మనం అంటే కొంచెం తక్కువకి వస్తాయి అన్నట్టుగా తీసుకుంటామండి ఆ తాళ్ళల్లో. దాంట్లో కొంచెం మనం ఇస్త్రీ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా నాకు 1400 1500 పడినట్టుందండి. 400 1500 కాదుగా, 1700 ఏమో పడ్డట్టుంది. దీనికి సపరేట్గా పెద్ద పువ్వులు ఇచ్చాడు, అంటే చిన్న పువ్వులు కాకుండా హైట్ వరకు కొంచెం పెద్ద పువ్వులు ఇచ్చాడు. మామూలు చీర అంతా చిన్న పువ్వులు ఇచ్చాడండి. అదిగోండి అక్కడ కొంచెం నలిగినట్టు అనిపిస్తుంది శారీ, ఇస్త్రీ చేసుకోవాలి. ఇలా వద్దో లేదో తెలియదు, మరి చూడాలి. ఇది కూడా లైట్ వెయిటే ఉందండి, ఎక్కువ బరువు ఏం లేదు శారీ. నేను చూసేదానికి కొంచెం మందంగా ఉంది కానీ బరువు ఏం లేదు, బాగానే ఉంది. దీనికి కూడా బ్లౌజు ఇచ్చినట్టు అనిపించలేదండి, ఇచ్చారో ఏమో మరి తీసేసానేమో అనుకుంటున్నా నేను. అన్నీ సెట్ చేసి పెట్టుకుందాం అన్నట్టుగా ఫాల్ అవి ఇవి కుట్టి పెట్టుకోవడానికి తీసే పక్కన పెట్టినట్టున్నాను.
దీనికి రెడ్ కలరు బెనారస్ బ్లౌజ్ పేరప్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అది నేను క్షేత్ర ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నానండి. ఇదండి క్షేత్ర ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నాను. అంటే రంకాట్ బెనారస్ రంకాట్ మోడల్లో వచ్చిన డిజైన్ అండి. ఆ మిగిలిన ముక్కల్ని వీళ్ళు కుట్టి అమ్ముతున్నారండి. బాగుంది. అంటే మెటీరియల్ ఖరీదు దానిలాగా కనబడుతుంది. కొంచెం ఆల్టర్నేషన్ చేసుకోవాలి బ్లౌజ్ని. ఇది ఆ రెడ్ కలర్కి సరిపోద్ది అన్నట్టుగా తీసుకున్నానండి. గ్రీన్ ఇంకోటి ఉంది. గ్రీన్ కలర్కి దానికి రెండిటికి సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకొక శారీ చూద్దామండి. అది నాకు 800 పడిందండి బ్లౌజు. క్షేత్ర ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నాను. ఇంకొక శారీ చూద్దామండి. ఇది కూడా బెనారస్ రంకాట్ శారీయేనండి. నాకు వైలెట్ కలర్ అంటే ఎందుకో చాలా ఇష్టం అండి. వైలెట్ కనబడితే ఏది వదలను. ఇది కూడా వైలెట్ అంచుందని కొనుక్కున్నానండి. ఇవి కూడా 4000 5000 అమ్ముతున్నారు. నేను 2200 ఏమో తీసుకున్నానండి. పళ్ళు బాగా డిజైన్ ఇచ్చాడు పట్టులాగా. ఇది డోలా రంకాట్ అండి. గజ్జి శాటిన్ కాదు, డోలా రంకాటు. అంటే కొంచెం గజ్జి శాటిన్ కంటే కొంచెం తక్కువ మెరుపు. మెటీరియల్ మాత్రం డోలా అండి. దీనికి సాదా బ్లౌజ్ ఇచ్చాడు అనుకుంటున్నా నేను. ఇచ్చాడో లేదో చూడాలి. ఇది కూడా లైట్ వెయిట్గానే ఉందండి. ఎక్కువ బరువు లేదు శారీ. ఇదొక శారీ అండి. ఇది 2300 కొన్నాను నేను. ఇది ఏదో ఛానల్, ఏం ఛానల్ అది, బడ్జెట్ కలెక్షన్ అని యూట్యూబ్ ఛానల్లో కొన్నానండి. ఇంకొక చీర చూద్దాము. ఇంకో చీర చూద్దామండి. ఇది నెల్లూరులోనేనండి. ఇది ఆన్లైన్ చీర కాదు, నెల్లూరులోనే చూసి కొనుక్కున్నాను. ఇది పెన్ కలంకారీ శారీకి రీప్లేస్మెంట్ అంట. అంటే డూపు లాగా పెన్ కలంకారీ శారీ చీరకి డూప్ అంట. కొంచెం పట్టు టైప్లోనే ఉంది. పెద్ద అంచు వచ్చింది కింద, పైన మాత్రం చిన్న అంచు వచ్చింది. ఈ కలర్ పళ్ళు ఇచ్చాడు. బ్లౌజ్ కూడా ఈ కలరే ఇచ్చాడండి. లైట్ వెయిట్లోనే ఉంది ఇది కూడా. ఇది నాకు మా చెల్లెలు తీసిచ్చారండి. చెల్లెలు, మరదలు, అక్క వాళ్ళందరూ కలిసి తీసిచ్చారు. దేనికో తీసిచ్చారండి. మా పెళ్లి రోజుకో దేనికో తీసిచ్చారు. ఇది 3100 3200లోనండి ఈ శారీ. దీనికి బ్లౌజే ఇచ్చాడండి. డిజైన్ పళ్ళు లాంటి బ్లౌజే ఇచ్చాడు. దీంట్లో అన్ని నెమళ్ళు వచ్చాయండి. లైట్ వెయిట్గానే ఉంది చీర. అయితే లైట్గా పతలాగా కనబడుతుంది. లైట్ వెయిట్ ఉందండి. అంటే కొంచెం చూసేదానికి
డోరియా చీరలాగా అనిపిస్తుంది, కానీ ఇదొక ఇదొక వెరైటీ అన్నట్టుగా తీసుకున్నాను నేను. ఇదండి శారీ. లైట్ వెయిట్గానే ఉంది చీర, పెద్ద బరువు లేదు. దీనికి వేరేది బ్లౌజ్ కుట్టించుకోవాలి, తీసి పెట్టాను అనుకుంటున్నాను నేను. బ్లౌజ్ కూడా ట్యాజిల్స్ కూడా వాళ్ళే వేసి ఇచ్చారండి ఫ్రీగా. శారీ కొనుక్కుంటే షాప్ వాళ్ళే 1 గంట కూర్చోమని చెప్పి ఇచ్చారు. ఆ శారీ అండి ఇది. ఇంకో శారీ చూద్దామండి. చీరలు బాగా పొడవుగా వస్తున్నాయండి. ఏ చీర పట్టినా పన్నాలు ఎంత పొడవు వల్ల అయినా పోతాయి అన్నట్టుగా బాగా పొడవుగా ఇచ్చాడండి. దానికి నేను బ్లౌజులు కూడా పేరప్ చేసుకుంటున్నాను అండి. ఇవి కూడా కొంచెం బ్లౌజులు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. ఆ బ్లౌజులు తీసుకున్నాను. ఇది అన్నిటికీ సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నానండి. ఇది క్షేత్ర ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నానండి. క్షేత్ర ఎంటర్ప్రైజెస్లో తక్కువకు వస్తున్నాయి, కొంచెం బాగుంటాయండి మోడల్స్. క్షేత్ర ఎంటర్ప్రైజెస్లో డిజైన్స్ ఇది 800 ఏమో పడిందండి నాకు. అంటే వర్క్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది, అంటే ఫుల్ వర్క్ లాగా ఉంది. ఇదొక వెరైటీ బ్లౌజ్ కదా అన్నట్టు తీసుకున్నాను. ఇంకో బ్లౌజ్ చూద్దామండి. ఇది కూడా క్షేత్ర ఎంటర్ప్రైజెస్లోనే తీసుకున్నాను. ఇది దేనికో దానికి సెట్ చేసుకోవాలి బ్లౌజ్కి. ఇది శ్రీకృష్ణుడు లాగా ఉండే బొమ్మ అండి. బోట్ నెక్ జాకెట్ అండి ఇది బోట్ నెక్ డిజైను. యశోద లాగా ఉండే డిజైన్ అండి. బోట్ నెక్ వస్తుంది బ్లౌజు. ఇవి హ్యాండ్స్ కండి. 2 అమ్మాయి బొమ్మలు, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఇచ్చాడు. ఇది కాసుల్లాగా కుట్టాడండి మధ్యలో. అంతా క్లాతేనండి, దీంట్లో ఏమీ వర్క్ లేదు. అన్నీ ఒకటే మోడల్ ఎందుకు అన్నట్టుగా అదొక మోడల్ తీసుకుంటున్నానండి. వర్క్ది ఒకటి, తలుపులది ఒకటి, క్లాత్ ఒకటి, మొత్తం క్లాతే ఉందండి దీంట్లో. వాష్ చేసుకున్న పోయేదానికి ఏముండదు కదా, అట్లా తీసుకున్నాను. ఇంకో శారీ చూద్దామండి. ఇది కూడా డోలా సిల్క్, పోచంపల్లి డోలా సిల్క్ ఇక్కత్ మోడల్ అండి. ఇది కూడా అంచు గ్రీన్ వచ్చింది. చీరలంతా గంధం కలర్ అంటారా, చెక్కపొడి కలర్ వచ్చిందండి. చెక్కపొడి కలర్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. గ్రీన్ అంచు వచ్చిందండి. బాగుంది, అంటే పట్టులాగా మెత్తగా బాగుంది. తగులుతుంటే, కట్టుకుంటే ఫ్యాబ్రిక్
మంచిగా అనిపిస్తుంది, మెత్తగా అనిపిస్తుంది. అంటే కొంచెం పట్టులాగా మెరుస్తుంది, అంటే అంచు బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ గుడ్డ ఎందుకో కొంచెం మెరుపు తక్కువగా ఉంది. పట్టుకుంటే మాత్రం మెత్తగా అనిపిస్తుంది, చూసేదానికి బాగానే ఉంది. ఇది బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడండి, బాగానే ఉంది బ్లౌజ్ కూడా. మధ్యలో మళ్ళీ ఏదో చిన్న డిజైన్ ఇచ్చున్నాడు. ఇది కూడా అంతే అండి, ఇది కూడా 1400 ఏమో పడింది నాకు. మంచి బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నానండి. వీటికి రేట్ ఎక్కువ పెట్టానో మామూలుగా తక్కువే పెట్టానో మీరు చెప్పండి. శారీలు వీటికన్నిటికీ బ్లౌజులు కుట్టించుకోవాలండి. ఇంకొక శారీ చూద్దాము. అంటే అన్నీ ఒకటే మోడలా అన్నట్టుగా ఎప్పుడన్నా దొరికితే కొంచెం ఇట్లా ఇప్పుడు నేను కట్టుకోండే శారీ లాగా మోడర్ని కూడా వేసుకుంటానండి నేను. అంటే ఎప్పుడు పట్టు చీరలే కాకుండా మామూలువి కూడా వేసుకుంటాను. టౌన్కి పోతే టక్కున దొరికిందండి. ఈ బ్లౌజు కొంచెం వెరైటీగా ఉందన్నట్టుగా తీసుకున్నాను. ఈ సైడ్ జిప్ ఇచ్చాడండి, దీనికి లాక్ సిస్టము. అంతా బోట్ నెక్ ఇచ్చాడు, బోట్ నెక్ ఇచ్చాడు బ్లౌజు. ఇది సాదా చీర ఇచ్చాడండి, అంటే కొంచెం సీక్వెన్స్ లాగా గీతలు ఇచ్చున్నాడు. ఎక్కువ అంత డిజైన్ ఏం లేదు, మరీ ప్లెయిన్గా కాకుండా కొంచెం చిన్న అంచు ఇచ్చి సీక్వెన్స్ లైన్స్ ఇచ్చాడండి. సరే ఎప్పుడు హెవీనా అన్నట్టుగా ఏదో కొంచెం ఇలా కూడా కట్టాలి కదా అన్నట్టు తీసుకున్నానండి. ఎంత అండి? అదే 1000 రూపాయలు పడిందండి, 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ. బ్లౌజే మనకి 700 800 పడుతుందండి. ఇంకా శారీ తోటి అంటే ఇంకా నాకేమి పెద్ద రేట్ ఎక్కువ అని అనిపించలేదు. నేను 1000 రూపాయలకి తీసుకున్నానండి. ఇది నెల్లూరు శుభమస్తులో, శుభమస్తు కాదు, ఆర్ఎస్ బ్రదర్లోనేమో తీసుకున్నాను నెల్లూరులో. ఇవండి శారీలు. నేను ఆషాఢంలో కొన్న శారీలు బాగున్నాయో లేదో చెప్పండి. నేను వీటికి పెట్టిన రేటు ఎక్కువగా పెట్టానా తక్కువగా పెట్టానా చూడండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. ఇంకెవరికైనా ఈ ఛానల్ని షేర్ చేయండి. బాయ్ అండి.